హలో హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. మీరంతా కూడా సూపర్గా ఉంటారనుకుంటున్నా. ఈరోజు బ్లాగ్ సమ్వాట్ డిఫరెంట్స్, అలాగే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఎందుకు అలా అంటున్నానంటే, నేను సేమ్ కలర్ ఇంకా సేమ్ డిజైన్ శారీస్ డిఫరెంట్ కాస్ట్, అంటే లీస్ట్ నుంచి హైయెస్ట్ కాస్ట్ వరకు మీషోని శారీసే తెప్పించుకున్నాను అనమాట. ఎందుకు అలా తెప్పించుకున్నాను, అలా ఎలాగొచ్చిందో ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా మిస్ కాకుండా చూస్తే మీకు కూడా స్టోరీ మొత్తం అర్థమైపోతుంది. మన వ్యూవర్స్లో కొంతమంది కమెంట్ చేస్తుంటారు, అదేంటంటే మేము పెట్టిన ఆర్డర్ ఒకటి, మాకు రిసీవ్ అయిన ఆర్డర్ వేరేగా ఉన్నది, అంటే వేరే ఐటమ్ వచ్చేసింది, వేరే డిజైన్ వచ్చేసింది అని. మేబీ ఇందువల్లనేమో. వీడియో మొత్తంగా చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. సో అందుకే మిస్ చేయకండి, ఇంకా స్కిప్ చేయకండి. ఈరోజు బ్లాగ్లో ఫస్ట్ బ్లౌజ్ మెటీరియల్, ఇది మగ్గం వర్క్ కాదు, మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అనాలి యాక్చువల్గా అయితే. మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ మెటీరియల్ అనమాట. రెడ్ మీద గోల్డ్ కలర్, సూపర్గా ఉంది. చాలా నీట్ ఫినిషింగ్తో చాలా తక్కువ కాస్ట్కే వచ్చింది. సమ్ 400 ఆ రేంజ్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది 2 పీసెస్ అనమాట. ఒక దాని మీద మనకేమో ఫ్రంట్ నెక్ ఒక స్లీవ్ ఉంటుంది, ఇంకో దాని మీద బ్యాక్ నెక్ ఇంకా స్లీవ్స్ ఉంటాయి. చాలా బాగుంది. వర్క్ అయినా ఫినిషింగ్ అయినా చాలా బాగుంది. ఇంతవరకు నేను చాలా బ్లౌజ్ మెటీరియల్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను కదా, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనుకోవాలి. ఇంత తక్కువ కాస్ట్లో మంచి వర్క్ అన్నమాట. ఇది మెటీరియల్ ఏమో హాఫ్ పట్టు అంటారు కదా, ఆ టైప్ మెటీరియల్ అన్నమాట వచ్చింది. ఇంకా వర్క్ అయితే చాలా బాగుంది, నో వర్డ్స్ అనాలి. చాలా బాగుంది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, కెమెరా దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇది బ్యాక్ నెక్ యూ షేప్ నెక్ వచ్చిందన్నమాట, కొంచెం డీప్ అయితే ఉన్నది. ఇది స్లీవ్స్ డిజైన్ అయితే చాలా యూనిక్ అనిపించింది అన్నమాట నాకు. మనకి ఇది 10 ఇంచెస్ వరకు అయితే వస్తుంది. నేను మొత్తం కొలిచి కూడా మీకు చూపించేస్తాను. ఎందుకంటే కొంతమంది వ్యూవర్స్ ఒక కమెంట్ పెడుతున్నారు, ఏంటంటే ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నాక అక్క మనకి సన్నగా ఉన్న వాళ్ళకి మెడ జారిపోతుందా, అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని డౌట్స్ అడుగుతున్నారు అనమాట. సో అందుకనే అలా డైరెక్ట్గా ఏదో చెప్పేసే బదులు ఇలా స్కేల్తో కొలి చెప్తే మీకు ఐడియా వస్తుంది కదా. సో అందుకే నేను మెజర్మెంట్స్ కూడా చెప్పేస్తున్నాను అనమాట. మనకి స్లీవ్స్ ఎన్ని ఇంచెస్ వస్తుంది, నెక్ ఎంత డెప్త్ ఉన్నది, ఎంత వెడల్పు ఉన్నది, అది కూడా నేను స్కేల్తో మొత్తం కొలిచి డీటెయిల్గా అయితే చెప్పేస్తున్నాను. దీనివల్ల మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. అంటే కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు. డిజైన్ బాగుందని తీసుకుంటారు, బట్ ఏంటంటే స్టిచ్చింగ్ అయ్యాక ఇది కొంచెం వెడల్పుగా ఉందనుకోండి, మెడ జారిపోయినట్టుగా, అదే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి బాగా డీప్ డిజైన్ అయితే అది బాగోదు కదా ఆఫ్టర్ స్టిచ్చింగ్. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఫేస్ చేయకూడదని నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. మొత్తం మీద ఈ బ్లౌజ్ నెక్ డీప్ అయితే మనకి 11 ఇంచెస్ వచ్చిందన్నమాట. ఇంకా వెడల్పు వచ్చినప్పటికి 6.5 ఇంచ్ వచ్చింది. స్లీవ్స్ ఏమో 10 ఇంచెస్ అనమాట. అంటే వర్క్తో 10 ఇంచెస్, ఇంకా కింద వరకు కూడా మొత్తం మనం కవర్ చేసుకున్నామంటే 11 ఇంచెస్ అనమాట. మొన్న మా గృహప్రవేశం వీడియోలో నేను వేసుకున్న బ్లౌజ్తో కొలిచి మరి చూపిస్తున్నాను. అంటే అది నేను వేసుకున్నాను కాబట్టి మీరు చూసి ఉంటారు కదా, మీకు ఐడియా వచ్చేస్తుంది కదా ఎలాగుంది ఏంటి అన్నది. సో అలా పెడితే మీకు ఇంకా బాగా క్లియర్గా ఉంటుందని ఆ బ్లౌజ్తో కూడా కొలిచి చూపిస్తున్నాను. సేమ్ అది ఎలాగ వచ్చిందో సేమ్ అదే వెడల్పులోని ఇంకా అదే లెంత్లో వచ్చిందన్నమాట స్లీవ్స్ ఇంకా నెక్ అయితే. ఈ బ్లౌజ్ మెటీరియల్ మొత్తంగా మనకి 2 పీసెస్ వచ్చాయని చెప్పాను కదా. ఒకటేమో బ్యాక్ నెక్ ఒక స్లీవ్, ఇంకొక ఫ్రంట్ నెక్ ఇంకొక స్లీవ్. బ్యాక్ నెక్ డీప్ వచ్చిందంటే ఫ్రంట్ నెక్ కూడా కొంచెం డీప్ ఉంటుంది. ఇంకా స్లీవ్స్ 10 ఇంచెస్ అని చెప్పాను కదా. అలాగే డిజైన్ కూడా చాలా యూనిక్గా చాలా బాగుంది. బట్ ఈ బ్లౌజ్ మెటీరియల్ అయితే సన్నగా ఉన్న వాళ్ళకి సెట్ కాదన్నమాట. అంటే డీప్ నెక్ వచ్చింది కదా, అలాగే వెడల్పు కూడా 6.5 ఇంచెస్ వచ్చింది కదా. సో కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఈ బ్లౌజ్ ఏంటంటే షోల్డర్స్ జారిపోతుంది అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే 6 ఇంచెస్ ఈజ్ ఇనఫ్. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైనా 6 ఇంచెస్ సరిపోతుంది. బట్ ఒక హాఫ్ ఇంచ్ గురించి మనం డోరీకి పెట్టేసుకోవచ్చు. కానీ సన్నగా ఉన్న వాళ్ళకైతే బాగా జారిపోతుంది. సో వాళ్ళకైతే సూట్ కాదు. నాకు తెలిసినంత ఐడియా ప్రకారంగా అయితే చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం. ఇంకా మన సెకండ్ బ్లౌజ్ మెటీరియల్కి వచ్చినప్పటికి ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఒక విషయం చెప్పాలంటే ఈ బ్లౌజ్ మెటీరియల్ ఈ కలర్ గురించి ఫ్రమ్ 2 మంత్స్ నుంచి నేను మీషోలో సెర్చ్ చేస్తున్నాను అనమాట. అంటే చూడడానికి గ్రాండ్ లుక్ ఉండాలి, బట్ మనం వేసుకుంటే కొంచెం హెవీ అనిపించకూడదు, ఇంకా నా శారీకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వాలని చాలా వెతుకుతూ దొరికింది. డిజైన్ అయితే చాలా యూనిక్గా ఉంది, చాలా బాగుందన్నమాట. ఇదిగోండి ఈ శారీ గురించి. ఈ శారీ నేను మీతో ఆల్రెడీ రివ్యూ చేసుకున్నాను, మళ్ళీ ఇంకోసారి ఈరోజు చూపించేస్తాను చూడండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ మెటీరియల్ గురించి చెప్పేసుకుందాం. ఇదైతే యూనిక్ డిజైన్ ఫ్రెండ్స్. మొత్తంగా వర్క్ అయితే
వైట్ బీడ్స్ అంటే పెరల్స్లా కనబడుతున్నాయి అన్నమాట. ఇంకా గోల్డెన్ బీడ్స్, ఇంకా క్రిస్టల్ బీడ్స్ తోటి మధ్య మధ్యలో చిన్న మిర్రర్ వర్క్ అన్నమాట వచ్చింది. సూపర్గా ఉంది, చాలా యూనిక్గా ఉంది. కింద బార్డర్ వచ్చినప్పటికి ఒక గోల్డెన్ బీడ్ లైన్, తర్వాత ఏమో వైట్ బీడ్ లైన్, ప్లాస్టిక్ వైట్ బీడ్స్ ఉంటాయి కదా అవి, ఇంకా గోల్డెన్ బీడ్ 3 లైన్స్తో అన్నమాట వచ్చింది. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. స్టోన్స్ కూడా చాలా క్వాలిటీ వేశారు. క్రిస్టల్ బీడ్స్ ఇంకా గోల్డెన్ బీడ్స్ కూడా చాలా క్వాలిటీ ఐటమ్ అన్నమాట వేశారు. చాలా చాలా బాగుంది. స్లీవ్స్ బార్డర్లో లట్కాన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి ఒకసారి. ఇంకా నెక్ డిజైన్కి వచ్చినప్పుడు ఇది కూడా అదిరిపోయింది, చాలా బాగుంది. కొలిచి అయితే మీకు చెప్పేస్తాను మెజర్మెంట్స్ అంతాను. నెక్ డీప్ వచ్చినప్పటికి 9 ఇంచెస్ ఉన్నది. దాని మీద కంట చిన్నదే ఇది, అది 11 కదా, ఇది 9 ఇంచెస్ వచ్చింది. ఇంకా వెడల్పు బ్రాడ్ వచ్చినప్పటికేమో 6 ఇంచెస్ వచ్చింది, అది 6.5, ఇది 6 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ చూడండి చూపిస్తున్నా, 6 ఇంచెస్. ఇది ఓకే, పర్వాలేదు. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైనా ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. 9 ఇంచెస్ ఎగ్జాక్ట్గా 9 వచ్చిందన్నమాట. ఇంకా వెడల్పు వచ్చినప్పటికి 6 ఇంచెస్ వచ్చింది. 6 కూడా కరెక్ట్గా కాదు, 5.8 అలాగ వస్తుందన్నమాట. పర్వాలేదు, సన్నగా ఉన్న వాళ్ళకైనా వెనకాల డోరీ పెట్టేసుకోవచ్చు బ్లౌజ్కి. బ్యాక్ నెక్ వైపు అన్నమాట. ఇంకా ఇది ఫ్రంట్ నెక్. దీనికి ఏంటంటే ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఇది మొత్తం ఒకటే, టోటల్ ఒకటే పీస్ 1 మీటర్ క్లాత్. ఒకవైపు ఏమో బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, ఇంకొక వైపు ఏమో ఇలాగ 2 స్లీవ్స్ వచ్చాయన్నమాట. ఇంకా స్లీవ్స్ లెంత్ కూడా దీనికి కూడా 10 ఇంచెసే వచ్చింది. అంటే మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి అన్నమాట, ఎల్బో స్లీవ్స్ వస్తాయి. చెప్పాను కదా, ఇంకా స్లీవ్స్ అయితే సూపర్గా ఉంది. సేమ్ స్లీవ్స్లోకి ఎలాగొచ్చిందో వర్క్, 3 లైన్ బీడ్స్ వచ్చింది కదా, గోల్డ్ ఇంకా వైట్ బీడ్స్ ఇంకా గోల్డ్ బీడ్స్. సేమ్ నెక్ కూడా సేమ్ అదే డిజైన్ వచ్చింది. ఈ బ్లౌజ్ మెటీరియల్ ఏంటంటే ఎవరికైనా సెట్ అయిపోద్ది. సన్నగా ఉన్న వాళ్ళకి సెట్ అయిపోద్ది, బొద్దుగా ఉన్న వాళ్ళకి కూడా సెట్ అయిపోద్ది. అంటే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి స్లీవ్స్ కొంచెం, ఆర్మ్స్ కొంచెం బొద్దుగా ఉంటుంది కదా, వాళ్ళకి కూడాను జాయింట్లు రాకుండా నీట్గా స్టిచ్చింగ్ వచ్చేస్తుంది అన్నమాట. వెడల్పుగా ఉంది, బాగుంది మెటీరియల్, కొంచెం పెద్ద సైజే వచ్చింది. మొత్తం మీద ఈ బ్లౌజ్ మెటీరియల్ నేను చాలా రోజులు సర్చ్ చేశాక నాకు దొరికిందని చెప్పాను కదా, ఈ శారీ గురించే అండి. ఈ శారీకి నేను ఇంతకుముందు ఒక బ్లౌజ్ మెటీరియల్ తీసుకుని మీతో రివ్యూ చేసుకున్నాను అనమాట. అదేంటంటే కొంచెం మెరూన్ షేడ్, ఇప్పుడు చూపిస్తాను చూసారా, ఈ బ్లౌజ్ కలర్ దగ్గర ఈ బ్లౌజ్ కలర్లో వచ్చింది. అది నేను అప్పుడు ఆ వీడియోలో చెప్పాను అనమాట, నాకు సెట్ అవుతే పెడతాను, కాకపోతే లేదని. బట్ చాలామందికి నచ్చింది అది. వీడియో కూడా బాగా వైరల్ అయింది. షార్ట్ అయితే చెప్పవసరం లేదు. కానీ నాకైతే ఆ బ్లౌజ్, ఆ మెటీరియల్ ఈ శారీకి నాకు సెట్ అయింది అనిపించలేదు అనమాట. ఎందుకంటే దీని బార్డర్ పింక్ షేడ్లో వచ్చింది చూసారా, ఎగ్జాక్ట్గా అయితే ఈ బ్లౌజ్ మెటీరియల్కి సెట్ అయిందన్నమాట. అదేంటంటే శారీకి సెట్ అవుతుంది. కొంచెం శారీ మనకి ఏంటంటే గోల్డ్ ఇంకా రెడ్ షేడ్లో కనబడుతుంది, బార్డర్ వచ్చినప్పటికీ ఈ లోటస్ పింక్ షేడ్లో ఉందన్నమాట. సో ఆ బ్లౌజ్ అయితే నాకు అంతగా సెట్ అవుతుంది అనిపించలేదు అనమాట. అది రిటర్న్ చేసేసి ఇది మళ్ళీ తెప్పించుకున్నాను. ఇదైతే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. మేబీ స్టిచ్చింగ్ చేసి వేసుకున్నాక, చీర కట్టుకున్నాక విత్ బ్లౌజ్ బాగుంటుంది అనుకుంటున్నాను. లేకపోతే సేమ్ మళ్ళీ అదే బ్లౌజ్ మెటీరియల్ మళ్ళీ తెప్పించుకొని 2 పెట్టేసుకుంటాను. ఏది బాగుంటే అదే సెట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ శారీతో నాకైతే పెద్ద తలనొప్పి వచ్చింది ఫ్రెండ్స్. మీ దగ్గర కూడా సేమ్ ఇలాంటి శారీస్ ఉంటే, అంటే నాకు తెలిసి చాలామంది తీసుకునే ఉంటారు మన వ్యూవర్స్లోని. ఈ బ్లౌజ్ మెటీరియల్ సెట్ అయింది అనుకుంటున్నాను. ఇదిగండి సేమ్ ఇలా ఉంటుందన్నమాట. నేను ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేసుకున్న బ్లౌజ్ మెటీరియల్ సేమ్ అదే కలర్లో ఒకటి తెప్పించుకున్నాను. ఇది కొంచెం దానికంటే కాస్ట్ ఎక్కువైతే పడింది. ఇంకా ఈ పింక్ షేడ్ 2 తెప్పించుకున్నాను. ఏదైతే అది స్టిచ్ చేసుకుందాంలే అని. చూసారా, 2 పక్క పక్కనే పెడితే ఈ బార్డర్ దగ్గరకు వచ్చినప్పటికి పింక్ మ్యాచ్ అవుతుంది, శారీలోకి చూసినప్పటికీ ఆ రెడ్ కలర్ది కొంచెం సెట్ అవుతుంది అనిపిస్తుంది కదా, మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది కదా. మీ దగ్గర కూడా సేమ్ శారీ ఉంటే పింకే తీసుకోండి. నాకైతే పింకే సెట్ అవుతుంది అనిపిస్తుంది. నేను స్టిచ్ చేసుకున్నాక శారీ బ్లౌజ్ 2 పేరప్ చేసుకుని వీడియో పెడతాను, అప్పుడు చూసి తీసుకోండి. కాకపోతే ఈ పట్టు శారీ షేడ్స్కి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం షైనింగ్ ఎక్కువ ఉంటుంది. వీటికి ఏంటంటే అన్ని బ్లౌజ్ మెటీరియల్స్ అన్ని కలర్స్ సెట్ అవ్వదు, ఎగ్జాక్ట్గా అయితే సెట్ అవ్వదు. మనం కొంచెం అడ్జస్ట్ అయినా అవ్వాలి, కాకపోతే ఎక్కువగా సర్చ్ అని చేయాలన్నమాట. అలా సర్చ్ చేసి నాకైతే ఇవి దొరికాయి. నేను 2 స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో ఉంటారు కదా, వాళ్ళు చెప్పేస్తారు నాకు కరెక్ట్గా ఏది మ్యాచ్ అయింది అన్నది. 2 స్టిచ్ చేసుకుంటున్నాను.
లేకపోతే మీరు నా వ్యూవర్స్ కూడా చెప్పేస్తారు కదా, నేను వీడియో అప్లోడ్ చేశాక ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఇది పేరప్ చేసుకుని 2 బ్లౌజెస్తో పేరప్ చేసుకుని వీడియో పెడతాను. ఏది సెట్ అయిందో మీరే చెప్పండి. అప్పుడు మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా, ఇలాంటి శారీ మీ దగ్గర ఉంటే మీరు ఏ కలర్ తీసుకుంటే మీకు బాగుంటుందని త్వరలోనే స్టిచ్ చేసి పేరప్ చేసుకుని ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటా. ఎందుకంటే మొత్తం మీద 3 బ్లౌజ్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఎప్పుడు కన్ఫ్యూజ్ అయినట్టే, అంటే మీషోలో మనకి క్లియర్ కట్గా ఒకటి ఏం చెప్పరు కదా డిస్క్రిప్షన్. సో నేను 3 తీసుకున్నాను. పింక్, ఇంకా 2 ఏమో రెడ్ షేడ్లో తీసుకున్నాను అనమాట. రెడ్ అంటే అవి కూడా ఒకటేమో డార్క్ రెడ్, ఒకటేమో మెరూన్ రెడ్, అంటే బ్రిక్ రెడ్. ఇది చూసారా, ఇది కొంచెం బ్రిక్ రెడ్ ఆ టైప్లో అయితే వస్తుంది. మరి మీకు ఎలా కనబడుతుందో. రెడ్ అయితే కాదు, ఫస్ట్ చూపించాను కదా అది కొంచెం రెడ్ షేడ్లో వచ్చింది. ఇది మాత్రం మనకి బ్రిక్ రెడ్ షేడ్లో అయితే వస్తుంది. ఇదేంటంటే బ్లౌజ్ మెటీరియల్ బ్రైడల్ బ్లౌజ్ మెటీరియల్ అనమాట. అంటే హెవీ వర్క్, చాలా చాలా హెవీ వర్క్. మెటీరియల్ కూడా చాలా బరువుగా ఉందన్నమాట. వర్క్ ఎంత హెవీగా ఉందో మనం మోస్తే కూడా అంతే హెవీగా ఉంది. చాలా బరువుగా ఉందన్నమాట. మొత్తం స్టోన్స్, ఇంకా బీడ్స్, ఇంకా కుందన్స్తో అన్నమాట వర్క్ అంతాను. చాలా బాగుంది. బ్రైడల్స్కి అయితే సూపర్గా ఉంటుంది. ఎవరైనా కొంచెం ఎక్కువగా హెవీగా వర్క్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ బ్లౌజ్ మెటీరియల్ ఎగ్జాక్ట్గా సెట్ అయిపోద్ది అన్నమాట. నెక్ అయితే ఓకే, పర్వాలేదు, మరీ అంత హెవీగా కాదు. బట్ స్లీవ్స్ అయితే చాలా చాలా హెవీగా ఉంది. ఇక్కడ నెక్ డిజైన్ దగ్గర చిన్న చిన్న లీవ్స్ వచ్చాయి కదా, ఆ లీవ్స్ అయితే థ్రెడ్తో ఫిల్ చేశారన్నమాట. సో అందుకే కొంచెం వెయిట్ తగ్గింది. ఇంకా నెక్ రౌండ్ కూడా గోల్డ్ బీడ్, వైట్ స్టోన్స్, మళ్ళీ గోల్డ్ బీడ్ అన్నమాట. 3 లైన్స్ తోటైతే వచ్చింది. ఇంకా చిన్న చిన్న డాట్స్లా కనబడుతున్నాయి కదా, ఇవి వైట్ స్టోన్స్ అన్నమాట. కింద ఒక రింగ్ లాంటిది ఉంటుంది, గోల్డ్ బీడ్ రింగ్లా ఉంటుంది కదా, అది బేస్ పెట్టి దాని మీద వైట్ స్టోన్ అయితే పెట్టారు. అంటే గమ్తో అతికించినమాట. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. దీనిది కూడా నేను చెప్పేస్తాను మొత్తం మీకు మెజర్మెంట్స్. దీని నెక్ కూడా మనకి 9 ఇంచెస్ డీప్ వచ్చిందనమాట. ఇంకా వెడల్పు వచ్చినప్పటికీ 6 ఇంచెస్ వచ్చింది. ఎగ్జాక్ట్గా 6 ఇంచెసే వచ్చింది. ఇది పెర్ఫెక్ట్ అన్నమాట. 9 ఇంచెస్ 6 ఇంచెస్. ఇదేంటంటే అందరికీ సరిపోద్ది. 9 ఇంచెస్ డీప్, ఇంకా 6 ఇంచెస్ వెడల్పు. ఎవరికైనా ఈ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైనా పెర్ఫెక్ట్గానే ఉంటుంది. మొత్తం మీద ఈ బ్లౌజ్ మెటీరియల్ అయితే, ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ మెటీరియల్, బ్రిక్ రెడ్ మగ్గం వర్క్ బ్లౌజ్ మెటీరియల్ అయితే బ్రైడల్ బ్లౌజ్ మెటీరియల్ అనమాట. బ్రైడల్స్కి అయితే బాగుంటుంది. లేదు మాకు కొంచెం హెవీగా కావాలి అన్న వాళ్ళకైనా సూపర్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్స్ డిజైన్ ఇదంతా చాలా బాగుంది. ఇది హెవీ అనిపిస్తుంది అన్న కారణం ఏంటంటే ఎక్కువగా వైట్ స్టోన్స్ పెట్టేశారన్నమాట. ఆ వైట్ స్టోన్ వల్లే మనకి కొంచెం హెవీగా అనిపిస్తుంది. బట్ లుక్ కూడా అలాగే ఉన్నది. ఆ రెడ్ కలర్కి వైట్ స్టోన్స్ కదా, సూపర్గా ఉంది. గోల్డ్ బీడ్స్, వైట్ స్టోన్స్, చాలా చాలా బాగుంది. లుక్ అయితే చాలా బాగుంది. వేరే కలర్ మీద ఎలాగున్నా ఏమో తెలియదు, కానీ ఈ కలర్కి అయితే ఈ వర్క్ చాలా బాగుందన్నమాట. సేమ్ వర్కే మనం బయట చేయించుకుంటే పక్కా చెప్తున్నాను 4,000 to 5,000 అయితే తీసుకుంటారు. ఎంత మగ్గం వర్క్ చేయించుకోవాలి అంటే, అది కూడా ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుందో లేదో కూడా తెలియదు. ఈ 3 బ్లౌజ్ మెటీరియల్స్కి అయితే మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి. అన్ని కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. మంచి కాస్ట్లోనే ఉన్నది. ఫస్ట్ వన్ చెప్పాను కదా, సమ్ 400 ఎంతో. ఇంకా సెకండ్ పింక్ కలర్కి వచ్చినప్పటికి 1,300 ఎంతో పడుతుంది. లాస్ట్ చూపించాను కదా బ్రిక్ రెడ్ కలర్, అదేమో మనకి ఒక 1,500 ఆ రేంజ్లో అయితే ఉన్నది. ఈ 3 డిజైన్స్ బ్లౌజ్ మెటీరియల్లోని డిఫరెంట్ కలర్స్తో మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అంటే సేమ్ డిజైన్స్తో డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నది. ఫస్ట్ చూపించిన రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చినప్పటికి సమ్ 400 ఆ రేంజ్ అయితే పడింది. నెక్స్ట్ పింక్దేమో 1,300 ఆ రేంజ్లో అయితే ఉంది. సమ్ ఆడ్ అయితే 1,350 అలాగా. ఇంకా లాస్ట్ ఫైనల్ బ్రిక్ రెడ్ చూపించాను కదా బ్రైడల్ బ్లౌజ్ మెటీరియల్ అని, అది 1,500 రేట్ అయితే ఉన్నదన్నమాట. మొత్తం మీద 3 బ్లౌజ్ మెటీరియల్స్లోని ఫస్ట్ చూపించిన బ్లౌజ్ మెటీరియల్ కొంచెం డీప్ నెక్ ఉందన్నమాట. వైడ్ డీప్ ఎక్కువే ఉన్నది. మిగతా 2 అయితే పర్వాలేదు, అంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి పర్వాలేదు, బొద్దుగా ఉన్న వాళ్ళకి కూడా పర్వాలేదు అన్నమాట. అంటే డీప్ నెక్ ఎక్కువ వచ్చినప్పటికి ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం వస్తుంది. బొద్దుగా ఉన్న వాళ్ళకి అయితే పెద్దగా ఏమనిపించదు, డిఫరెన్స్ ఏమనిపించదు. సో అది చూసి తీసుకోండి. ఇంకా వీటికి సంబంధించిన కోడ్స్ ఇంకా లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. పింక్ వన్ అయితే పెర్ఫెక్ట్ అన్నమాట. ఈ రెడ్ కూడా ఓకే. ఈ సెకండ్ చూపించింది, ఫస్ట్ అయితే కొంచెం డీప్ నెక్ వచ్చింది. కొంతమంది కోడ్స్ వల్ల ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు, కొంతమంది లింక్స్ వల్ల ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. కోడ్స్ వల్ల మీకు ఓపెన్ కాకపోవచ్చు ఒక్కొక్కసారి, ఎందుకంటే నేను కూడా పెట్టినప్పుడు ఒక నంబర్ ఇటు పెట్టివచ్చు. మీరు కూడా అవి సెర్చ్ చేసినప్పుడు టైప్ చేసినప్పుడు సెర్చ్ బార్లో ఒక నంబర్ ఇటు చేసేయచ్చు. బట్ లింక్ ద్వారా కంపల్సరీ పక్కా ఓపెన్ అవుతుంది.
అందుకే నేను 2 డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీకు ఏది హెల్ప్ఫుల్గా ఉంటే దాని ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. ఈ బ్రిక్ రెడ్ బ్లౌజ్ మెటీరియల్ లాస్ట్ చూపించాను కదా 1500 అని, దాని గురించి ఒక విషయం మళ్ళీ చెప్పడం పడుతుంది. ఏంటంటే అది వర్క్ ఎంత హెవీగా ఉందో బరువు కూడా అలాగే ఉంది. ఈ విషయం అయితే మీరు గమనించి తీసుకోండి. ఇక్కడ మీకు నేను ఒక బ్లౌజ్ చూపిస్తాను చూసారా, ఇది నేను మా గృహప్రవేశంకి వేసుకున్నాను కదా. ఇది చూడడానికి చాలా హెవీగా అనిపిస్తుంది, బట్ బరువు ఉండదన్నమాట. మొత్తం ఏంటంటే థ్రెడ్ వర్క్ తోటే వచ్చింది, ఇంకా చిన్న చిన్న కుందన్స్ వచ్చింది. సో అంత బరువు అనిపించదు. లుక్ అయితే హెవీగా అనిపిస్తుంటుంది అన్నమాట దూరం నుంచి చూసిన వాళ్ళకి. అంటే మీకు డిఫరెన్స్ తెలాలి అని 2 దగ్గర పెట్టి అలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూసి తీసుకోండి. ఈ ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ స్లీవ్స్ ఇంకా నెక్ కూడా చాలా బాగుంటుంది, హెవీగానే ఉంటుంది. ఇది కూడా ఎవరికైనా కావాల్సి దీని కోడ్ కూడా పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లోని. మీరు కావాల్సి సెర్చ్ చేసి తీసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, లుక్ మాత్రం చాలా హెవీగా అనిపిస్తుంది అన్నమాట. స్టార్టింగ్లో మీకు విషయం చెప్పాను కదా, సేమ్ డిజైన్ సేమ్ కలర్స్ తోటి 2 డిఫరెంట్ కాస్ట్ శారీస్ అయితే నేను తెప్పించుకున్నాను అని. అవే మాట ఈ 2 శారీస్, 2 గ్రీన్ కలర్ ఇంకా సేమ్ డిజైన్స్ మాట. అంటే సేమ్ కలర్ సేమ్ డిజైన్స్, బట్ కాస్ట్ డిఫరెన్స్ వచ్చినప్పటికీ రెండిట్లకి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నది. ఒకటి 100s అయితే ఒకటి 1000sలో ఉందన్నమాట. ఈ శారీ అయితే నేను మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. గ్రీన్ ఇంకా సిల్వర్ జెరీతో పర్పుల్ కలర్ పళ్ళు డిజైన్ వచ్చిందని పళ్ళు కలర్ వచ్చిందని చెప్పాను కదా, ఆ శారీ. ఇప్పుడు వచ్చిన శారీకి ఏంటంటే కాపర్ వచ్చిందన్నమాట, కాపర్ జెరీ వచ్చింది. ఆ డిఫరెన్స్ అయితే ఉన్నది. ఇది కూడా మొత్తం ఓపెన్ చేసి రివ్యూ చేసుకుందాం. శారీ ఏమో పెద్ద కంచి బార్డర్ వచ్చింది. ఇంకా ఆ శారీ గ్రీన్ ఏంటంటే మీకు పికాక్ గ్రీన్ అని చెప్పాను ఆ వీడియోలోని. ఆ శారీ అయితే బాగా వైరల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ వీడియో అయితే షార్ట్ అయితే బాగా వైరల్ అయింది. ప్రజెంట్ అయితే అది స్టాక్లో లేదన్నమాట. సో అందుకే మళ్ళీ అలాంటిది ఒక కలర్ తెప్పించుకున్నాను, కొంచెం హై కాస్ట్ ఇచ్చి. ఇది చూసారా, ఇదేమో మనకి కాపర్ జెరీ, ఇదేమో సిల్వర్ జెరీ. ఆ డిఫరెన్స్ మీకు దగ్గర పెడితే తెలుస్తుందని దగ్గర 2 శారీస్ పెట్టి చూపిస్తుంది అనమాట. డిజైన్ వచ్చినప్పటికీ రెండిట్లకి సేమ్ డిజైన్, ఇలా పొడుగుగా డిజైన్ వచ్చింది. బట్ దీంట్లో ఏంటంటే కొంచెం పెద్ద డిజైన్, దాంట్లో కొంచెం చిన్న డిజైన్ వచ్చిందన్నమాట. దీనికి దానికి బార్డర్స్ పెద్ద బార్డర్స్, పైవైపు చిన్న బార్డరు, కింద వైపు పెద్ద బార్డరు. ఇంకా ఇక్కడ చూసారా మొత్తం ఈ లీఫీ డిజైన్ కూడా దానికి అలాగే వచ్చింది, బట్ చిన్నది మాట డిజైన్ అది. ఇది ఒక సేమ్ అంతే పెద్ద బార్డర్ వచ్చింది, ఒక 20 సెంటీమీటర్స్ బార్డర్ కింద వైపు, పై వైపు చిన్న బార్డర్ వచ్చిందన్నమాట. ఇదేనా డార్క్ పింక్, గ్రీన్ ఇంకా డార్క్ పింక్ కాంబినేషన్ విత్ కాపర్ జెరీ. ఇక్కడ మీకు ఓపెన్ చేస్తే అర్థమైపోద్ది చూడండి. పళ్ళు దగ్గరకు వచ్చినప్పటికీ మీకు ఎగ్జాక్ట్ పింక్ అది కలర్ అయితే అర్థమైపోతుంది. శారీ ఏమో గ్రీన్, లీఫీ గ్రీన్ పింక్ షేడ్, 2 కలర్స్. అంటే శారీ ఏమో లీఫీ గ్రీన్, బార్డర్ వచ్చినప్పటికీ డార్క్ పింక్ మీద కాపర్ జెరీ. శారీ అంతా అది గోల్డ్ కాదు, సిల్వర్ కాదు, కొంచెం లైట్ గోల్డ్ కలర్ జెరీలాగా వచ్చిందనమాట. ఈ బార్డర్ డిజైన్ ఏమో 3 బార్డర్స్ లాగా వచ్చింది. సేమ్ అదే డిజైన్ పై బార్డర్ కూడా వచ్చింది, చిన్న డిజైన్ వచ్చిందనమాట. శారీ అయితే కొంచెం లైట్ వెయిట్, అంటే ఇందాక చూపించిన శారీ అంత లైట్ వెయిట్ అయితే కాదు. ఇంకా దీని డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారంటే న్యూలీ లాంచ్డ్ కంచిపురం సిల్క్ శారీ అని ఇచ్చారు. దాని డిస్క్రిప్షన్ ఏమో కంచి పట్టు శారీ అని ఇచ్చారు. బట్ 2 పట్టు శారీస్ కాదు, ఇమిటేటెడ్ శారీస్ అన్నమాట. అదేమో కొంచెం లైట్ వెయిట్లో ఉన్న సాఫ్ట్ సిల్క్, ఇది సాఫ్ట్ సిల్కే. బట్ ఏంటంటే కొంచెం బెనారసీ సిల్క్ అంటారు కదా, ఆ టైప్లో వచ్చిందన్నమాట ఈ శారీ అయితే. అది సాఫ్ట్ సిల్క్, ఇది బెనారసీ సిల్క్ శారీ. ఇందాక మనకి బార్డర్ చూసినప్పటికీ కొంచెం మెరూన్ డార్క్ పింక్ కనబడింది కదా, మీకు ఇక్కడ ఎగ్జాక్ట్ కలర్ తెలుస్తుంది. పళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు చూసారా, రాణి పింక్, అంటే పట్టు శారీస్కి ఎలాగ వస్తుంది డార్క్ రాణి పింక్, ఆ రాణి పింక్ అన్నమాట. ఆ ప్లెయిన్ పార్ట్ అంతా మనకి బ్లౌజ్ వస్తుంది. ఇక్కడ డిజైన్ వచ్చింది కదా, ఇది పళ్ళు అన్నమాట. పళ్ళు వైపు అయితే మనకి బ్లౌజ్ మెటీరియల్ వచ్చింది. బ్లౌజ్ మెటీరియల్ విషయానికి వచ్చినప్పటికీ చాలా పెద్దది అన్నమాట, చాలా పెద్దది, 1.5 మీటర్ వరకు అయితే ఇచ్చారు. శారీ చాలా పెద్ద శారీ. ఇది శారీలా కాకుండా పిల్లలకి లెహంగా జాకెట్ కుట్టించుకుంటే బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే బ్లౌజ్ మెటీరియల్ మనకైతే మిగిలిపోతుంది. వాళ్ళకి ఫుల్ బ్లౌజ్ స్టిచ్ చేస్తాం కదా, పట్టు పావడా స్టిచ్ చేస్తాం కదా, అలా చేసినప్పుడు మనకి బ్లౌజ్ మెటీరియల్ సరిపోద్ది అన్నమాట. 1.5 మీటర్ ఇచ్చారు కదా, ఎగ్జాక్ట్గా సరిపోతుంది. నార్మల్గా అయితే 1 మీటర్ అలాగ ఇస్తారు, దీంట్లో 1.5 ఇచ్చారు. 1.5 కూడా కాదు, ఇంకా కొంచెం పెద్దగానే ఉంటుంది. నేను అలాగ మెజర్మెంట్ లేకుండా చెప్పేస్తున్నాను. ఇది కట్టు చెంగు వైపు 1 మీటర్కి అయితే ప్లెయిన్ క్లాత్ వచ్చింది. అంటే బార్డర్ ఉన్నది, పైవైపు కింద వైపు బార్డర్ అయితే ఉంది. బట్ శారీకి అయితే డిజైన్ లేదన్నమాట. డిజైన్ ఇది ప్రింట్ కాదు ఫ్రెండ్స్, ఇది అయితే మొత్తం వీవింగే. మీకు నేను రివర్స్ కూడా చూపిస్తాను.
మీకు ఆ వీవింగ్ కూడా ఎంత నీట్గా ఉంది ఏంటి కూడా అర్థమైపోతుంది. మీకు కలర్ ఎలా కనబడుతుందో తెలీదు వీడియోలోని, మేబీ ప్యారెట్ గ్రీన్ అలా కనబడుతుందేమో. బట్ ఇది ఏంటంటే డార్క్ ఆకుపచ్చ గ్రీన్ ఇంకా రాణి పింక్ కాంబినేషన్ అనమాట. ఇక్కడ శారీ బార్డర్ మనం చూసినప్పటికీ కొంచెం డార్క్ పింక్ అలా కనబడుతుంది. బ్లౌజ్ బార్డర్ దగ్గరకు వచ్చినప్పటికీ బ్రైట్ పింక్ కనబడుతుంది. నేను రెండు పక్కన పెట్టి చూపిస్తాను మీకు, ఆ డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఇక్కడ చూసారా ఎంత డార్క్ కనబడుతుంది బార్డర్. బ్లౌజ్ వచ్చినప్పటికి పింక్ షేడ్ వచ్చిందన్నమాట. సేమ్ దాని బార్డర్ కూడా అలాగే వచ్చింది, పింకే వచ్చింది బ్లౌజ్ బార్డర్ వచ్చినప్పటికి. ఆ డిఫరెన్స్ అయితే ఉంది, చూసి తీసుకోండి. అంటే ఇది వేరే దాని బ్లౌజ్ ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. డిజైన్ అయితే సేమ్ వచ్చింది బార్డర్ డిజైన్, బట్ కలర్ వచ్చినప్పటికి బ్లౌజ్ బార్డర్ కలర్కి శారీ బార్డర్ కలర్కి డిఫరెన్స్ అయితే వస్తుంది. ఒకసారి చూసి తీసుకోండి. ఇదిగో ఇది రివర్స్ వైపు అన్నమాట, శారీకి మొత్తం రివర్స్. ఇది బ్లౌజ్ కదా ప్లెయిన్, సో ఇది పెద్ద మనకి ప్రాబ్లం అనిపించదు. బార్డర్ ఓకే, అంటే వీవింగ్ బార్డర్ది బాగానే ఉంది, పట్టిల్లు తగిలితే ఊడిపోద్ది అలాంటిది అయితే లేదు. బార్డర్కి అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ పళ్ళు దగ్గర చూపిస్తాను చూడండి. ఇదిగండి ఇక్కడ డిఫరెన్స్ చూడండి మీరు, శారీ బార్డర్కి బ్లౌజ్ బార్డర్కి డిఫరెన్స్ చూడండి. చూస్తున్నారా రెండు? ఇక్కడ కొంచెం మనకి మెరూన్ షేడ్లా కనబడుతుంది, ఇక్కడేమో పింక్ షేడ్లా కనబడుతుంది. అంటే ఇది డార్క్ పింక్ వచ్చింది, అది బ్రైట్ పింక్ వచ్చింది అనమాట. ఆ డిఫరెన్స్ వల్ల అలా కనబడుతుంది. ఇదిగోండి ఇది మనకి ఇంతవరకు అయితే శారీకి వస్తుంది అనమాట, శారీ బార్డర్ లాగా వచ్చింది. ఇక్కడ నుంచి మనకి పళ్ళు కాడి నుంచి వేరేగా కనబడుతుంది కొంచెం. అది పెద్దగా అనిపించదు, కానీ మనకి బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు మాత్రం బార్డర్ డిజైన్ అయితే కలర్ అయితే డిఫరెంట్గా అంతది. అది చూసి తీసుకోండి. చూడండి ఎంత డిఫరెన్స్ అయితే అనిపిస్తుంది, అంటే వేరే దాని బ్లౌజ్ ఏమో అనిపిస్తుంది, శారీ బ్లౌజ్ లాగైతే అనిపించదు ఏమో అనిపిస్తుంది నాకు, రెండు పేరప్ చేసి మనం కట్టుకున్నాక. శారీ రివర్స్ సైడ్ కూడా ఒకసారి చూసియండి, వీవింగ్ ఎలాగుందో మీకు కూడా అర్థమవుతుంది. ఇది పళ్ళు దగ్గరది మాట. ఇగో శారీ అంతే అయితే ఇలాగుంది, కొంచెం ఇలా థ్రెడ్ పైకి వస్తున్నట్టుగా అలాగైతే ఉంది. బట్ వీ కెన్ మేనేజ్, పర్వాలేదు, మరీ అంతగా ఆర్డర్ అయితే లేదు, వీ కెన్ మేనేజ్ మాట అలాగున్నది. అంటే బార్డర్ దగ్గర అలాగా థ్రెడ్ పైకి వచ్చినట్టుంటే పట్టీలు అయితే తగిలి కాలు మట్టీలు తగిలి ఊడిపోతుంటాయి. శారీ దగ్గరికి అయితే మనం మేనేజ్ చేయగలం. మొత్తం మీద శారీ డిఫరెన్స్ చూసారా కదా ఫ్రెండ్స్, దీనికి దానికి శారీ డిజైన్స్ వచ్చినప్పటికీ రెండు దగ్గర ఒకేలాగా ఉంది, అంటే మనం గమనిస్తేనే డిఫరెన్స్ తెలుస్తుంది. అలాగే కలర్ ఒకలాగే ఉన్నది, బార్డర్స్ కొంచెం డిఫరెన్స్, సిల్వర్ ఇంకా కాపర్, అదొక చిన్న డిఫరెన్స్ అయితే అనిపిస్తుంది. అంటే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, కొంతమంది కమెంట్ చేస్తుంటారు మనం శారీకి ఆర్డర్ పెట్టినప్పుడు ఒకలా పెడుతుంటాం ఇంకొకలా వచ్చేస్తుంటుందని. అంటే నా డౌట్ మాట, మేబీ ఇలాగే జరుగుతుంటుందేమో, మనం ఒకటి పెడుతుంటే ఇంకొకటి మనకి వెండర్స్ పంపించేస్తుంటారు అని. అంటే మనం డబ్బులు ఎక్కువ పెట్టి కొంచెం హై క్వాలిటీ శారీ తీసుకుంటాం, సెలెక్ట్ చేసుకుంటాం, బట్ మనకి తక్కువ డబ్బులు శారీయే పంపించేస్తుంటారు, అలా కూడా జరుగుతుంటాయి. బట్ మనం ఏంటంటే అంతగా గమనించాం, ఒక్కోసారి నాతో చాలాసార్లు అది జరిగింది, గమనించకుండా తర్వాత ఎప్పుడో చూసుకుంటారు అనమాట, అయ్యో ఇలా జరిగింది ఏంటి అని. బట్ క్వాలిటీ అయితే నాకు సూపర్గా వచ్చాయన్నమాట అన్నీను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది 400 రూపీస్ శారీ క్వాలిటీ నాకు చాలా నచ్చిందన్నమాట, 1100 రూపీస్ శారీ కంటాను. ఇక్కడ విషయం ఏంటంటే కాస్ట్ కంటే నేను క్వాలిటీ మీదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. క్వాలిటీ అయితే 400 రూపీస్ శారీ చాలా బాగుంది. మీకు నచ్చితే ఆ శారీ తీసుకోండి. అంటే ఇక్కడ కంపేరింగ్ టు కాస్ట్ చూసినప్పటికీ 400 రూపీస్కి క్వాలిటీ వచ్చినప్పుడు ఇదే బెస్ట్ అనిపిస్తుంది. 1100 పెట్టి ఆ క్వాలిటీ తీసుకునే బదులు వేరే శారీ తీసుకోవచ్చు కదా, ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టి బయట తీసుకోవచ్చు కదా. మీరు అనుకోవచ్చు ఏంటి ఇలాగా మీషో శారీ రివ్యూస్ చేసి మీషో గురించి నెగిటివ్గా చెప్తున్నారని. నెగిటివ్ అయితే నేను చెప్పట్లేదు, మీరు ఒక విషయం గమనించట్లేదు. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే 1000 బిలో శారీస్ అయితే మీషోలోని చాలా బాగుంటున్నాయి. నేను చాలా శారీస్ రివ్యూ చేశాను కదా, 1000 ఎబో కూడా చేశాను, 1000 బిలో కూడా చేశాను. అంటే నాకు మ్యాక్సిమం 1000 బిలో శారీస్ అని చాలా బాగా వచ్చింది. ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో సేమ్ విషయం నేను చెప్పాను, మరి మీరు ఆ వీడియో చూసారో లేదో అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ కూడా పెడతాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను అనమాట, ఎబో 1000 పెట్టినప్పటికీ ఏదో ఒకటి రెండు అయితే బాగానే వచ్చేస్తున్నాయి, కానీ అన్నీ అయితే బాగా రావట్లేదు. బాగా వచ్చినవి కూడా బాగా రాలేనివి కూడా నేను మీతో రివ్యూ చేసుకున్నాను. కొన్ని అలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి, కొన్ని ఇలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి. మొత్తం నా ఛానల్ మీరు ఒకసారి సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. నేనేంటంటే జెన్యూన్గా ఏంటి ఉంటే అదే చెప్తాను అనమాట. ఏదో వీడియో చేసేయడం అన్నీ ఓకే సూపర్ అనేది చెప్పనమాట. అది ఇక్కడ వచ్చిన విషయం. ఇక్కడ ఏంటంటే మీరు 1000 ఎబో కొందాము అన్నప్పుడు బయట షోరూంలో తీసుకుంటే అదే 2000 3000లోని ఇంతకంటే మంచి క్వాలిటీ వస్తుందని చెప్తున్నాను అనమాట.
ఎప్పుడు మనం కాస్ట్లీ శారీసే తీసుకోం కదా, కొన్ని ఒకేషన్స్లోని మనకి బెస్ట్ క్వాలిటీలోని తక్కువ కాస్ట్ అంటే బిలో 1000లో కూడా కావాలి అనుకున్నప్పుడు మీషో ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆన్లైన్ షాపింగ్ అని చెప్తాను. ఫైనల్గా అయితే ఒక విషయం చెప్తున్నాను, అదేంటంటే మన లేడీస్కి ఎవరు వివరంగా చెప్పక్కర్లేదు ఈ కాస్ట్కి శారీ తీసుకోండి, ఈ క్వాలిటీ శారీ ఈ కాస్ట్కి తీసుకోండి అని. మనకు అన్ని క్వాలిటీస్ అన్ని కాస్ట్ తెలుసు, ఎంత కాస్ట్ పెడితే ఏ శారీ తీసుకోవచ్చు అన్నది ఎవరు వివరంగా చెప్పవసరం లేదన్నమాట. అదే చెప్తున్నాను నేను, మీకు అబోవ్ 1000 కావాలంటే బెస్ట్ టు బయట తీసుకోండి, బిలో 1000లో కూడా బెస్ట్ క్వాలిటీ శారీ కావాలంటే మీషో ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ అని అంటా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే నేను మీకు జెన్యున్గా క్లియర్గా అంత ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నా కమెంట్ బాక్స్ ద్వారా నాతో మీ డౌట్స్ షేర్ చేసుకోండి, ఇంకా క్లారిఫై చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.